రివ్యూ ఆఫ్ ద ఎపిక్ బాహుబలి సినిమా చూశాను. ఇదేమి కొత్తగా నేను రివ్యూ చెప్పడానికి ఈ వీడియో పెట్టడం లేదు. నా ఛానల్ స్టార్ట్ అవ్వకముందు ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలయింది. కానీ ఈ 2 సినిమాల్ని అంటే 'బాహుబలి 1', 'బాహుబలి 2' 2 కలిపి 'ద ఎపిక్ బాహుబలి' కింద రిలీజ్ చేశారు. రాజమౌళి గారు ఒక థియేటర్‌లోని "మీ ప్రేమ, అభిమానం ఈ సినిమా మీద ఎప్పటికీ తగ్గదు" అని అన్నారు. అది నిజమే. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా ఇండియన్ హిస్టరీలోని వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కింద ఎప్పటికీ ఎప్పుడు ఉండిపోతుందని చెప్పాలి. ఇంకా రివ్యూ గురించి అంటారా? ఈ సినిమాలోని 2 పాటల్ని కలిపేశారు అన్నాను కదా! అయితే కొన్ని లవ్ సీన్స్ అదే తమన్నాకి, ప్రభాస్‌కి ఉన్న లవ్ సీన్స్ పచ్చబొట్టేసిన, అలాగే ఇరుక్కుపో కొన్ని సాంగ్స్‌ని ట్రిమ్ చేసి, చాలా మార్పులు చేసి, ఒక 90 నిమిషాల సినిమాని ట్రిమ్ చేసి 3 గంటల 45 నిమిషాలకి సినిమా మొత్తాన్ని అడ్జస్ట్ చేసి రిలీజ్ చేశారు. అక్కడక్కడ రాజమౌళి గారు వాయిస్ ఓవర్‌తో కథని ముందుకు నడిపించారు. ఇంకా థియేటర్‌లోని ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ చూశాను 'బాహుబలిని' అని అనుకున్నారు. స్టార్మాలో వచ్చిన ప్రతిసారి బోర్ కొట్టేసింది. ఎన్నిసార్లు చూస్తాం అని అనిపించింది. కానీ మళ్ళీ థియేటర్‌లోని రిలీజ్ అవ్వడం, థియేటర్‌లో చూసిన తర్వాత ఒక ఎక్స్‌పీరియన్స్ పొందడం, ఆ కిక్కే వేరు. అండ్ 'బాహుబలి', అమరేంద్ర బాహుబలి ఫైట్ సీన్స్, అలాగే సైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న వచ్చే సీన్‌లోని చాలామంది రీక్రియేట్ చేసి ఒకటే అరుపులు 'బాహుబలి, బాహుబలి, బాహుబలి, బాహుబలి ది ఎపిక్ బెస్ట్ మూవీ' అని ఎప్పటికీ ఉండిపోతుంది. ద ఎపిక్ బాహుబలి తోటి ఒక న్యూస్‌ని అయితే రివీల్ చేశారు. బాహుబలి యానిమేటెడ్ మూవీని 2027లోనే రిలీజ్ చేయనట్లు ఈ సినిమా ఎండింగ్‌లోని ఒక ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అంటే ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత 'బాహుబలి ఇంటర్నల్ వార్' అని ఒక యానిమేటెడ్ మూవీని క్రియేట్ చేశారు. దీనికోసం రాజమౌళి గారు కూడా కొంచెం చాలా హెల్ప్ చేశారు. 2027 అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 'బాహుబలి' కొత్త యానిమేటెడ్ మూవీ రిలీజ్ కాబోతుంది ఇండియాలోని. దీని బడ్జెట్ 120 కోట్లు ఉంటుందని ఒక అంచనా ఉన్నది. ఇది ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అంటే న్యూస్‌ని రివీల్ చేశారు కదా! నేను ఈ సినిమాకి కొత్తగా రివ్యూ చెప్పక్కర్లేదు కాబట్టి సినిమా అయితే నాకు నచ్చింది. 3 గంటల 45 నిమిషాలు సినిమా హాల్‌లో కూర్చొని బాగా ఎంజాయ్ చేశాను. ప్రభాస్ గారి యాక్టింగ్ గానీ, రానా గారి యాక్టింగ్ గానీ, అనుష్క గారి యాక్టింగ్ గానీ, చాలామంది యాక్టర్స్ మళ్ళీ స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ లాగా అనిపించింది. ఎనీవే మీరు కనుక సినిమా చూసినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్‌లో పెట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. చెప్పడం మర్చిపోయాను. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.